హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. సాయంత్రం 5 గంటల సమయం. సంధ్య నాగేంద్ర కోసం ఎదురు చూస్తూ ఆరు బయటనే అటూ ఇటూ తిరుగుతూ ఎలాగైనా ఈ విషయాన్ని అందరికీ చెప్పి అందరి చేత మా అత్తయ్యకి బాగా గడ్డి పెట్టించాలి, లేదంటే నా మధు మీదే అట్ల కాడను విసురుతుందా. పాపం మధు బాధతో విలవిలలాడిపోయింది. ఎంత రక్తం పోయిందో. ఆ కాలికి 2 కుట్లు కూడా పడ్డాయి. పైగా అత్తయ్య మధుతో ఎంత నీచంగా మాట్లాడింది. పాపం మధు ఆ మాటలకు ఎంత బాధపడి ఉంటుందో. ఉండు అత్తయ్య, నీ సంగతి చెప్తాను. అందరి ముందు నీ విషయం చెప్పి నిన్ను దోషిలా నిలబెడతాను. ముందుగా నాగేంద్ర మావయ్యకి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది సంధ్య. నాగేంద్ర పని మీద బయటకు వెళ్లడం వల్ల సంధ్య ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా బయటనే నిలబడి నాగేంద్ర కోసం ఎదురు చూస్తోంది. రామయ్య ఇంట్లో వసుధ రూంలో కూర్చొని మధుకి అలా జరిగినందుకు బాధపడుతోంది. మీనాక్షి, లావణ్య గదిలోకి వస్తారు. వసుధ బాధపడడం చూసిన మీనాక్షి, ఏం జరిగింది వసుధ, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతుంది. వసుధ తాను చూసిందంతా మీనాక్షికి, లావణ్యకి చెప్పింది. మీనాక్షి కోపంగా పైకి లేచి, మా పిన్నికి ఎప్పటికీ బుద్ధి రాదు, తనలో మార్పు రానే రాదు. ఏంటో ఊరుకునే కొద్దీ ఎక్కువ చేస్తోంది మా పిన్ని. ఉండు, ఈ విషయాన్ని మా పెదనాన్నకు చెప్తాను అని అంటూ కోపంతో ఊగిపోతుంది మీనాక్షి. వద్దు మీనాక్షి, మధు నిద్ర లేచేంత వరకు మనం ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఇది మీ కుటుంబ విషయం. నలుగురికి తెలిస్తే బాగోదు. అక్కడ మధు పక్కన ఆదిత్య సార్ ఉన్నారు. ఇక అంతా ఆదిత్య సారే చూసుకుంటారు. మనం మధు గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంట్లో విషయాలు అందరికీ తెలియడం మధుకి ఇష్టం ఉండదు. అది కూడా మనమే అందరికీ చెప్పామని తెలిసిందంటే మధు మన మీద కోప్పడుతుంది. వద్దు, మనము ఎవరికి ఈ విషయం గురించి చెప్పొద్దు అని అంటుంది వసుధ. రుద్ర నాగేంద్రని బండి మీద తీసుకుని వచ్చి ఇంటి దగ్గర దింపుతాడు. సంధ్య రుద్ర వైపు చూస్తూ నాగేంద్ర వైపు చూసింది. రుద్ర కళ్ళు ఎర్రగా మారిపోయి ఉన్నాయి. రుద్ర సంధ్య వైపు కోపంగా చూస్తూ ఒక్క మాటైనా మాట్లాడకుండా తిరిగి బండి మీద వెళ్ళిపోతాడు. సంధ్య రుద్ర వైపు చూసి తన చూపును పక్కకు తిప్పుకుంటుంది. నాగేంద్ర చాలా కోపంలో ఉన్నాడు. నాగేంద్ర ఇంటి లోపలికి వెళుతుండగా సంధ్య వైపు చూస్తూ, సంధ్య, ఇక్కడ ఇంటి బయట ఎందుకు నిలబడ్డావమ్మా అని నాగేంద్ర తన కోపాన్ని దిగమింగుకుంటూ అడుగుతాడు. సంధ్య మరో మాటకు తావివ్వకుండా రాజ్యం మధుతో ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు, చేసిన గాయం మొత్తం నాగేంద్రకు చెప్పేసింది. అప్పటికే రాజ్యం మీద చాలా కోపంగా ఉన్న నాగేంద్ర ఈరోజు అదో నేనో తేల్చుకోవాలి అని అంటూ ముందుకు కదులుతాడు. నాగేంద్ర ఇంట్లోకి అడుగు పెట్టడమే రాజ్యం అని గట్టిగా అరుస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఆ అరుపుకి ఇంట్లో ఉన్న సరోజ, పూజ, ప్రతాప్, రాజ్యం అందరూ హాల్లోకి వస్తారు. గదిలో నిద్రపోతున్న ఆదిత్య కూడా నాగేంద్ర అరిచిన అరుపుకి నిద్రలేచి నాన్న గొంతులా ఉంది అని అనుకుంటూ మధు మంచిగా నిద్రపోతుంటే మధుకి దుప్పటి కప్పి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తాను హాల్లోకి వస్తాడు ఆదిత్య. నాగేంద్ర వెనకాలే వచ్చిన సంధ్య ఒక పక్కగా నిలబడి ఉంటుంది. ఏంటి, ఎందుకలా అరుస్తూ ఇంట్లోకి వస్తున్నారు అని రాజ్యం నాగేంద్రని అడుగుతుంది. నాగేంద్ర కోపంగా రాజ్యం దగ్గరికి వచ్చి రాజ్యం మీద చెయ్యెత్తి కొట్టబోతాడు. వెంటనే ఆదిత్య రాజ్యానికి అడ్డుగా నిలబడి, నాన్న, ఏంటి మీరు చేస్తున్న పని అని అడుగుతాడు. నాగేంద్ర ఆదిత్య వైపు కోపంగా చూసి, పక్కకు జరుగు ఆదిత్య, ఈరోజు అదో నేను తేలిపోవాలి అని అంటూ రాజ్యం మీదికి వస్తాడు నాగేంద్ర. మొదటిసారి
నాగేంద్రలో అంత కోపాన్ని చూస్తోంది రాజ్యం. అక్కడే నిలబడి ఉన్న పూజ, సరోజ, ప్రతాప్ నాగేంద్ర వైపు చూస్తూ, ఏమైంది ఈరోజు నాన్నకి, ఎందుకింత కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్నారు ఆ ముగ్గురు. నాగేంద్ర కోపాన్ని చూస్తుంటే ఒక్క నిమిషం రాజ్యానికి భయం కలిగింది. రాజ్యం ఆదిత్య వెనకాలే నిలబడి ఆదిత్యని గట్టిగా పట్టుకుని, ఏంటి ఈ వయసులో మీరు నన్ను కొడతారా అని అడుగుతుంది. నిన్ను కొట్టడం కాదే, నరికి పోగులు పెట్టినా పాపం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నేను పెద్ద తప్పు చేశాను. నీలాంటి క్రిమినల్స్ ఇక్కడ కాదు ఉండాల్సింది, ఆ జైల్లో ఉండాలి. తప్పు చేశాను. నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పులను చూసి చూడనట్లు నిన్ను వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు మారుతావులే, ఎప్పటికైనా నీలో మార్పు వస్తుంది అని ఎదురు చూశాను. అది ఎడారిలో నీళ్ల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇన్నాళ్ళు నీలో మార్పు కోసం నేను ఎదురు చూశాను. నీలో మార్పు రాదని, నువ్వు మనిషి ప్రాణాలు తీసే రాక్షసిలా మారావని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. ఇన్నాళ్ళు నేను ఒక రాక్షసితో కాపురం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నాగేంద్ర అటు పక్కనే టేబుల్ మీద ఉన్న కత్తిని చేతికి తీసుకుని, నిన్ను చంపి నీ నుండి నా ఇంటిని, నా పిల్లలను కాపాడుకుంటాను అని కోపంతో ఊగిపోతున్నాడు నాగేంద్ర. ఆదిత్య, నువ్వు పక్కకు జరుగు. ఈరోజు దీనిని చంపి దీని శవాన్ని ఆ గోపాల్ గాడికి పార్సెల్ చేసి పంపిస్తాను. దీనికి బతికే అర్హత లేదు ఆదిత్య అని అంటాడు నాగేంద్ర. నాన్న ప్లీజ్, మీ కోపాన్ని తగ్గించుకోండి. అన్నీ తెలిసి మీరే ఇలా మాట్లాడితే ఎలా నాన్న అని ఒకవైపు ఆదిత్య నాగేంద్రని బ్రతిమలాడుతున్నాడు. లేదు ఆదిత్య, ఒకవేళ దీనిని చంపి నేను జైలుకు వెళ్ళాలన్నా ఆనందంగా వెళ్తాను ఆదిత్య అని కోపంగా రాజ్యం మీదికి వస్తున్నాడు నాగేంద్ర. నాన్న ఏంటిదంతా, ముందు మీ కోపం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యండి ప్లీజ్ నాన్న, మీ కోపాన్ని తగ్గించుకొని కొంచెం నిదానంగా ఆలోచించి చూడండి అని చెప్తున్నాడు ఆదిత్య. నాగేంద్ర ఉగ్ర రూపం చూసిన రాజ్యానికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆదిత్య వెనకాల నిలబడి వణికిపోతూ, ఒరే ప్రతాప్, చూశావా మీ నాన్న నన్ను చంపేస్తాడట అని అంటూ ప్రతాప్ వైపు చూసింది రాజ్యం. నాగేంద్ర వైపు కోపంగా చూస్తూ 2 అడుగులలో నాగేంద్ర దగ్గరకు చేరి, ఈ వయసులో మా అమ్మని చంపుతాను అని మా అమ్మనే బెదిరించడానికి నీకెంత ధైర్యం ముసలోడా అని నాగేంద్రను పక్కకు తోయబోతాడు ప్రతాప్. అంతే, ఎగిరి గుమ్మం అవతల పడతాడు ప్రతాప్. ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ప్రతాప్ ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, ఎందుకురా నన్ను కొట్టావు అని అడుగుతాడు. ఆదిత్య మరో మాట లేకుండా గుమ్మం అవతలు ఉన్న ప్రతాప్ని మరొకటి గట్టిగా పీకుతాడు. అంతే, ప్రతాప్ మరో మాట మాట్లాడకుండా నేల మీద అలా కుప్పకూలిపోతాడు. ఆదిత్య కోపాన్ని చూసిన రాజ్యం బొమ్మలా ఉన్న చోటే నిలబడిపోయింది. పూజ, సరోజ ఇద్దరు భయపడిపోతూ రాజ్యం వెనక చేరుతారు. ఆదిత్య కోపంగా ప్రతాప్ వైపు చూస్తూ, ఎవరి మీదికిరా నీ చెయ్యి లేచింది? ఇంకొకసారి నాన్న మీద నీ చెయ్యి కాదు కదా, నీ కంటి చూపు లేపినా ఆ గుడ్లను పీకి గోళీలాడుకుంటానురా. ఇది మళ్ళీ రిపీట్ అయ్యిందంటే ఎత్తిన చేతితో పాటు 2వ చేతిని కూడా నరికి పారేస్తాను. జాగ్రత్త. కన్న తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో ఆ మాత్రం తెలియకుండా 25 ఏళ్ళు దున్నపోతులా ఎలా పెరిగావురా? జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దవాళ్ళ దగ్గర మర్యాదగా ప్రవర్తించు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆదిత్య. ఆదిత్య నాగేంద్ర వైపు చూసి, ఏంటి నాన్న ఈ గోల? అమ్మ ఏదో తప్పు చేసిందని నువ్వు ఆ కత్తిని తీసుకుని అమ్మని చంపుతానని అంటావేంటి అని ఆదిత్య నాగేంద్రని అడుగుతాడు. అప్పటికే రాజ్యం గుమ్మం ముందర పడి ఉన్న ప్రతాప్ వైపు చూస్తూ, అమ్మో నా చిన్న కొడుకు జస్ట్ వాళ్ళ నాన్నని టచ్ చేయబోతుంటేనే వాడికి చుక్కలు చూపించాడే నా పెద్ద కొడుకు అని తన మనసులో అనుకుంటూ గుటకలు మింగుతూ ఆదిత్య వైపు చూసింది రాజ్యం. ప్రతాప్కి తగిన శాస్త్రే జరిగిందని లోపల ఆనందపడుతోంది సంధ్య. అమ్మన
ఎవర్రా నీకు అమ్మ? ఈ నరరూప రాక్షసి మనుషుల జీవితాలతో ఆడుకునే ఈ దుర్మార్గురాలు నీకు అమ్మ కాదు, నాకు భార్య కాదు. ఈ రోజు నుంచి దీని మొహం కూడా నేను చూడదలుచుకోలేదు అని అంటూ, ఎలా ఉందిరా నా కోడలు? ఒక్కసారి నా కోడల్ని నేను చూడవచ్చా అని నాగేంద్ర అడుగుతాడు. నాన్న, మధుకి ఏమీ కాలేదు, గదిలో నిద్రపోతోంది, అనవసరంగా మీరు కంగారు పడకండి అని అంటాడు ఆదిత్య. పాపం చిన్న పిల్లరా, చదువుకుంటున్న ఆ పిల్లని తీసుకుని వచ్చి బలవంతంగా ఈ ఇంటి కోడల్ని చేసుకుంది మేము కదరా. ఇందులో తప్పు ఎవరిదైనా ఉంది అంటే అది నాది మాత్రమే రాజ్యం. అలాంటిది మధుని ఎందుకు చంపాలని చూస్తున్నావు? మధు నీకేమన్యాయం చేసిందని నా కోడలు వెనకాల రాక్షసిలా పడుతున్నావు? నా ఇంటి కోడల్ని నా కంటి రెప్పలా కాపాడుకుంటానని మా చెల్లెలికి మాట ఇచ్చాను కదే. మన ఇంటి పరువు ప్రతిష్టలను నిలబెడుతున్న ఇంటి కోడళ్ళనే కాపాడుకోలేనప్పుడు మాకు ఈ జీవితం ఎందుకురా అని నాగేంద్ర మాట్లాడుతున్నాడు. అంటే ఈయనకు కూడా అన్ని విషయాలు తెలిసిపోయాయా అని కంగారు పడుతుంది రాజ్యం. లేదు, మధ్యాహ్నం జరిగిన విషయమే తెలిసి ఉంటుంది. అయినా ఈ విషయం అందరికీ ఎవరు చెప్తున్నారు? ఆదిత్య చెప్పి ఉంటాడా? లేదు లేదు, ఆదిత్య చెప్పి ఉండడు. మరి ఇంకెవరు చెప్పి ఉంటారు అని పూజ వైపు, సరోజ వైపు, సంజ వైపు చూసింది రాజ్యం. సంజనే చెప్పి ఉండాలి అని రాజ్యం కోపంగా సంజ వైపు చూస్తుంది. నాగేంద్ర రాజ్యంతో మాట్లాడుతూ, నీకు కోపం ఉంటే నా మీద ఉండాలి, అంతేకాని అభం శుభం తెలియని నా కోడలు ఏం చేసిందే? నేను ఏం పాపం చేశాను నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను? నీ కక్షంతా నా మీద తీర్చుకోవే, నాకు రోజు నరకం చూపించు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు, ఇన్నాళ్ళు అన్నీ తెలిసి నీతో కాపురం చేసినందుకు ఆ శిక్షను నేను ఆనందంగా అనుభవిస్తాను. అప్పటికి నీ మనసుకు శాంతి కలగకపోతే నన్ను పూర్తిగా చంపేసే రాజ్యం అని అంటాడు నాగేంద్ర. నాగేంద్ర మాట్లాడిన మాటలకి రాజ్యం ఆశ్చర్యంగా నాగేంద్ర వైపు చూసింది. నా కోడళ్ళు మా పరువు, మా ఇంటి గౌరవాన్ని కాపాడుతూ ఉంటే నా కన్న కూతురు, నా అన్న కూతురు ఇద్దరు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నది కాకుండా మా పరువు తీస్తూ మా ఇంటి గౌరవాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. నాగేంద్ర పూజ వైపు చూసి పూజ చెంప మీద ఒక్కటి పీకుతాడు. నాగేంద్ర కుట్టిన దెబ్బకు పక్కనే ఉన్న సోఫాలో పడుతుంది పూజ. నాగేంద్ర సరోజ వైపు చూశాడు. ఛీ, మీ మొహాలకు సిగ్గే లేదటే. మీరిద్దరూ ఆడపిల్లలుగా మా వంశంలో చెడపుట్టారు కదే. మీరు చేసిన పనులకి మిమ్మల్ని చంపినా పాపం లేదు. ఆడపిల్లలు పద్ధతిగా ఎలా ఉండాలో మన ఇంటి కోడళ్లుగా వచ్చిన ఆ ముగ్గురు అక్కా చెల్లెల్ని చూసి నేర్చుకోండి. సరోజ వైపు చూస్తూ, మధు నీకన్నా వయసులో చాలా చిన్నది. తన తల్లిదండ్రుల మాటను గౌరవించి నా కొడుకును పెళ్లి చేసుకుని నా ఇంటి పెద్ద కోడలుగా అడుగుపెట్టింది. మాటలలో సంస్కారం, పెద్దలంటే మర్యాద, అనుకువ, వినయం అన్ని సుగుణాలు కలిగి ఉన్న మధు లాంటి పుత్తడి బొమ్మను చూసిన వారికి అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, ఇలాంటి అమ్మాయి తమ ఇంటి కోడలుగా రావాలని ఎవరైనా కోరుకుంటారు. అసలు ఆడపిల్లలు ఎలా ఉండకూడదో, ఎలా ప్రవర్తించకూడదో మిమ్మల్ని చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. అసలు మీరు ఆడపిల్లలేనా? ఆడపిల్లలలో ఉండే లక్షణాలు ఏవైనా మీలో ఉన్నాయా? మీలాగా బరితెగించి రోడ్డు మీద పరాయి మగాళ్లతో తిరిగే ఆడవాళ్లను ఏమంటారో మీకు తెలుసా? చీచి, మీ మొహాల వైపు చూస్తేనే మాకు పాపాలు చుట్టుకుంటాయేమో అని కోపంగా అంటాడు నాగేంద్ర. రాజ్యం నాగేంద్ర వైపు చూస్తూ నాగేంద్ర మాటలు వింటూ, ఎప్పుడూ తన భర్త ఇంత కోపంగా తన ముగ్గురు పిల్లల మీద తన గొంతు లేపలేదు. ముఖ్యంగా పూజ అంటే నాగేంద్రకు చాలా ప్రేమ. అలాంటిది పూజని కొట్టడమే కాకుండా నాగేంద్ర పూజని తిట్టడం అక్కడున్న రాజ్యానికే కాదు, సరోజకి, సంజకి కూడా ఆశ్చర్యం కలిగింది. ఇందాక ఆదిత్య కూడా నాతో ఇదే మాట మాట్లాడాడు అని రాజ్యం అసలు వీళ్ళిద్దరూ ఏం చేశారోనని డౌట్గా పూజ సరోజల వైపు చూసింది. నా ఇంటి పరువును భార్యగా నువ్వు నాశనం చేస్తుంటే అమ్మకు నేను ఏమాత్రం తీసిపోను అని అంటూ నీ కూతురు తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ మిగిలిన గౌరవాన్ని, పరువును నాశనం చేస్తోంది. మన ఇంట్లో పుట్టి పెరిగిన ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచడం మనకి చేత కాదు, కానీ మన ఇంటి గౌరవాన్ని కాపాడుతూ ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళని మాత్రం నోటుకొచ్చిన మాటలతో
అవమానించడం మాత్రం మనకి బాగా వచ్చు కదా రాజ్యం అని అంటూ, మన ఇంటి ఆడపిల్లలకు సంస్కారం అంటే తెలియదు, పెద్దలతో మర్యాదగా మాట్లాడే పద్ధతి తెలియదు, అసలు ఆడపిల్లలు పద్ధతిగా ఎలా ఉండాలో మన ఇంటి ఆడపిల్లలకు నేర్పించి ఉంటే బాగుండేది. కన్నతల్లే ఇంటి ఆడపిల్లలను గాలికి వదిలేసి ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళ జీవితాలను ఎలా నాశనం చెయ్యాలో అని ఆలోచించే నీలాంటి ఆడవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో ఆడపిల్లలు ఇలా ఉండక ఇంకెలా పెరుగుతారు? రాజ్యంతో నీలాంటి ఆడవాళ్లకు మరొకరి పద్ధతి, సంస్కారం, క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి నీ ఇంటి కోడళ్లను ఎన్ని మాటలు అన్నావో అవే తిరిగి నీ కూతుళ్లకు తగలకుండా చూసుకో రాజ్యం అని అంటాడు నాగేంద్ర. నాగేంద్రతో అసలు నా కూతురు ఏం తప్పు చేసిందని నన్ను నా కూతుర్లను అలా ఆడిపోసుకుంటున్నారు అని అడుగుతుంది రాజ్యం. ఏం తప్పు చేసిందా, ఏం తప్పు చేసిందో నీ ముద్దుల కూతుర్ని నువ్వే అడిగి తెలుసుకోవే. నీ కూతురు చెప్పకపోతే పక్కనే ఇంకొక కూతురు ఉంది కదా, దాన్ని అడిగితే దానికి ఇలాంటివి చెప్పడం సర్వసాధారణం, చాలా తేలిగ్గా చెప్తుంది కదా సరోజా అని అంటూ, నీకు నీ కూతురు చేసిన పని ఏంటో తెలిస్తే ఆ పాపం పోగొట్టుకోవడానికి నువ్వు నీ కూతుర్లిద్దరూ ఏ గంగలో మునిగి ఆ పాపాలను పోగొట్టుకుంటారో ఆలోచించుకొని చావండి. దానిని కన్న తండ్రిగా అది చేసిన పనులను చూసి నేను అక్కడికక్కడే చచ్చిపోయాను. నీ కూతురు చేసిన దరిద్రమైన పనులన్నీ నా నోటితో నేను చెప్పలేను. నువ్వు, నీ కూతురు, నీ చిన్న కొడుకు నీళ్లు లేని బావిని చూసుకుని దాంట్లో దూకి చావండి. ఇక మీలాంటి రాక్షసుల మధ్యలో నేను ఉండలేను. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏ ఆస్తిని, డబ్బును చూసుకొని నీకు ఇంత అహంకారం పెరిగిందో ఆ డబ్బే నీ దగ్గర లేకుండా చేస్తాను అని రాజ్యం వైపు కోపంగా చూస్తూ, నా ఆస్తి మొత్తం నా ఇంటి పెద్ద కోడలైన మధు పేరు మీద రాయాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పాడు నాగేంద్ర. ఆ మాటకి అక్కడున్న రాజ్యం, పూజ, ప్రతాప్లకు ఒక్కసారిగా నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.